UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, డిప్యూటీ సీఎం అయ్యారు. ఒక మంచి హోదాలో ఆయన ఉన్నారు. ఆయన్ని గేమ్ చేంజర్ అని ఒక బిరుదు చాలామంది అంటున్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటి? గేమ్ చేంజర్ అనుకోవచ్చా? అంటే ఇంకదే గేమ్ చేంజర్ అంటే దాన్ని వన్ వర్డ్లో చెప్పాలి అంటే క్లియర్గా కేంద్ర రాజకీయాలను ప్రభావితం చేయగలిగాడు, రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేయగలిగాడు, అసలు ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని కూడా ప్రభావం చేయగలిగాడు. గతంలో ఎప్పుడన్నా ఈ భారీ స్థాయిలో మెజారిటీని మీరు ఎప్పుడన్నా చూసారా? గతంలో ఎప్పుడు చూడాల. 150 సీట్లు వచ్చినటువంటి ఒక పార్టీని ఢీకొనడం అంటే చిన్న విషయం కాదు. అంటే క్యాడర్ గ్రౌండ్లో చాలా స్థాయిలో విస్తరించి ఉంటుంది, పెద్ద స్థాయిలో. గెలిచిన ఏదో 5,000 10,000 మెజారిటీతో గెలుస్తారు, గెలిచిన చోట్ల అనుకున్న కండిషన్లో పూర్తిగా అసలు దగ్గర 1,00,000 వెళ్ళిపోయింది ఒక నియోజకవర్గం మెజారిటీ. 90,000 దాటింది, 92,000 కూడా దాటింది. అట్లాంటి సిచ్యువేషన్ని ప్రజల్లో అంత ఆలోచనలో మార్పును తేగలిగాడు అంటే అది ఈయన తీసుకున్నటువంటి నిర్ణయాలు. కూటమిలో ఉండాల్సిందే, పొత్తులో వెళ్లాల్సిందే, పొత్తులో ఎవరు తగ్గాలి ఎందుకు తగ్గాలని కాన్సెప్ట్ వచ్చినప్పుడు సరే నేనే తగ్గుతాను, రాష్ట్రం కోసం నేనే త్యాగం చేస్తాను, మనందరం కలిసి పనిచేస్తాము మాట్లాడి కేంద్రానికి రాష్ట్రంలో ఉన్న టీడీపీకి సఖ్యత కుదర్చడంలో కానివ్వండి, వీటన్నింటికి మూలం ఈయన తీసుకున్నటువంటి నిర్ణయాలే. ఈ పొత్తు చెడగొట్టాలి అని మమ్మల్ని కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, ఏ స్థాయిలో వైసీపీ రెచ్చగొట్టిందో తెలుసు మీ అందరికీ. మేమన్నా ఎక్కడన్నా బాధపడ్డామేమో కానీ ఇంటర్నల్గా పవన్ కళ్యాణ్ గారు అసలు ఆలోచన రానివ్వాల మైండ్లోకి. పొత్తులో వెళ్లాల్సిందే, అధికారంలోకి రావాల్సిందే అని క్లియర్గా ఫిక్స్ అయిపోయారు. దాని ప్రకారం పనిచేశారు కాబట్టి నిజంగానే ఆయనకి ఏం చేయించారు. మేడం, మీ పార్టీకి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎంత శాతం ఓటింగ్ వచ్చిందండి? మొన్న జరిగిన ఓటింగ్ దాదాపు 20% వచ్చింది. 20% కాదే, 6% అంటున్నారు కదా. మాకు 2019లోనే 6% వచ్చిందండి. మొన్న జరిగిన దాంట్లో ఎంత? 20%? 20% వచ్చింది. 20% వచ్చినటువంటి జనసేన పార్టీకి 21 సీట్లు వస్తే, వైఎస్ఆర్సీపీకి 40% ఓటింగ్ వస్తే 11 సీట్లకే పరిమితం అవటం అంటే ఏంటి? అక్కడ దాంట్లో ఉన్న లూజ్గా ఏంటంటారు? అంటే నాకు తెలియదు, అందుకే అడుగుతున్నాను. ఓటు పర్సంటేజ్ వేరు. ఇప్పుడు ఒక సబ్జెక్ట్లో 34 మార్కులే వచ్చి ఫెయిల్, 34 మార్కులే వచ్చి ఫెయిల్. మిగతా 5 సబ్జెక్టుల్లో 99 వస్తాయి. 6 సబ్జెక్టులు ఎగ్జామ్ రాస్తే 5 సబ్జెక్టులు 99 వస్తాయి, డిస్టింక్షన్ పాస్. అది యాక్చువల్గా ఒక్క సబ్జెక్ట్లో 34 వస్తే ఫెయిల్. అట్లాగే ప్రతి చోట కూడా 34 పరిధిలో వచ్చినాయి 6 సబ్జెక్టుల్లో కూడా. జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఓటు ప్రజలు నమ్మి ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు ఆయన్ని, కానీ వాళ్ళు గెలిపించే స్థాయిలో లేరు. ఒకటి. రెండోది, పోల్ మేనేజ్మెంట్లో గట్టిగా దెబ్బతిన్నాడు. రీజన్ ఏంటి అంటే ఓడిపోతాడు అనేది ఒక సర్వేల ద్వారా ప్రజల్లో గ్రౌండ్లో చేయించినటువంటి రియాలిటీ ద్వారా ముందుగానే తెలియటం మూలంగా ఈవెన్ బూత్ ఏజెంట్ కూడా సపోర్ట్ చేయాలి జగన్కి. చివరాఖరులు బూత్ ఏజెంట్లు కూడా చాలా బూతుల్లో మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోయారు, లేరు. చివరిదాకా ఎక్కడో కొన్ని బాహాబాహీగా పోటీ పడాలని డిసైడ్ అయిపోయి కొట్లాట్లకి దొమ్మిలకి దిగినటువంటి కాన్స్టిట్యున్సీల్లో మాత్రం చివరిదాకా ఉన్నారు. కానీ చాలా చోట్ల ఓటింగ్ అనేది ఒక సైడ్ పోల్ అవుతుంది, ప్రజల్లో మార్పు ఈ స్థాయిలో వచ్చేసింది అనుకొని లంచ్ అవర్ నుంచి చాలామంది లేరు. అట్లాంటి పరిస్థితి క్రియేట్ అయిపోయింది అక్కడ ఆటోమేటిక్గా. వీటన్నిటి వల్ల ఏంటంటే 34 మార్కులు వచ్చిన కాన్స్టిట్యున్సీలు ఎక్కువైపోయినాయి అనమాట. 90 మార్కులు వచ్చిన కాన్స్టిట్యున్సీ కన్నా కూడా 34 మార్కులు వచ్చిన కాన్స్టిట్యున్సీలు ఎక్కువైపోయింది. అట్లా ఈ డిఫరెన్స్ అక్కడ వచ్చింది. మేడం, హానెస్ట్గా ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. నిజంగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రజలకి మంచి జరగలేదా? ఆంధ్ర రాష్ట్రంలో అంటే మంచిని ఎలా మీరు డిస్క్రైబ్ చేస్తారంటే సమస్య ఫస్ట్ విషయం. ఒకటి, ఈ పూటకు గడిస్తే చాలు అనుకునే మంచి ఒక రకం. ఈ పూట గడిచింది చాలు, ఓకే. తెల్లారు లెగిస్తే మళ్ళీ గిన్నె పట్టుకొని జోలు పట్టుకొని ఎవరో ఒకళ్ళు ఇంటి ముందుకెళ్ళి నించోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, అది వాళ్ళకి మంచి అవ్వచ్చు. కానీ రేపటికి ఏంటి దాని పరిస్థితి? రేపటికి మన భవిష్యత్తు ఏంటి? లేదు, ఇవాళకి ఫుల్గా కడుపు నిండకపోయినా అరాకొరగా మనం ఆకలిని తీర్చుకోగలిగి రేపొద్దుటికి మళ్ళీ ఇంట్లో వండుకోవడానికి ఉన్నాయి సరుకులు. రేపొద్దున ఇంటికి వెళ్ళాలి, ఎవరి ముందు జోలు పెట్టాల్సిన అవసరం లే. దాన్ని ఏమంటారు? రేపటి గురించి నీకు దిగులు లేదు. ఆ నెక్స్ట్ డే సేమ్ అలాగే ఫార్వర్డ్ చేసుకోండి. నెక్స్ట్ డేకి దిగులు లేదు, ఉంది. ఇవాళ ఫుల్గా తినాను, రేపొద్దుటికి ఎత్తుక్కొని జోలు పెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన అలాంటి.